ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ రోజు మనం భారతదేశంలోని అత్యంత ప్రాచీన క్రైస్తవ విశ్వాస కేంద్రమైన ఒక పవిత్ర స్థలాన్ని దర్శించబోతున్నాం. కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాలో ఉన్న పళయూర్ సెయింట్ థామస్ సిరో మలబార్ చర్చి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం క్రీస్తు శకం 52 సంవత్సరంలో యేసుక్రీస్తు శిష్యుడైన సెయింట్ థామస్ భారతదేశానికి వచ్చారు. ఆయన మలబార్ తీర ప్రాంతంలో క్రైస్తవ ధర్మాన్ని ప్రచారం చేశారు. అప్పుడు పళయూర్ ప్రాంతం ఒక ముఖ్యమైన బ్రాహ్మణ గ్రామంగా ఉండేది. సెయింట్ థామస్ ఇక్కడ ప్రజలకు సువార్త బోధించారు. కొంతమంది ఆయన బోధనలను అంగీకరించి క్రైస్తవులుగా మారారు. ఇలా పళయూర్ ప్రాంతంలో మొదటి క్రైస్తవ సమాజం ఏర్పడింది. ఈ సంఘమే తరువాత ఈ చర్చికి పునాది అయింది. ప్రస్తుతం కనిపిస్తున్న చర్చి నిర్మాణం శతాబ్దాల తర్వాత పునర్నిర్మించబడింది. కానీ ఈ ప్రదేశం భారతదేశ క్రైస్తవ చరిత్రలో అత్యంత ప్రాచీన క్షేత్రంగా గుర్తించబడింది. ఈ చర్చిలో ప్రత్యేకంగా చూడాల్సిన విషయానికి ఒక పురాతన బావి. సెయింట్ థామస్ ఆ బావిలోనే బాప్తిస్మం ఇచ్చారని విశ్వాసం ఉంది. ఈ బావి ఇప్పటికీ భక్తులకి దర్శనమిస్తుంది. ఇంకా చర్చిలో ఒక చిన్న మ్యూజియం ఉంది. అందులో పురాతన శిలువలు, పాతపత్రాలు మరియు క్రైస్తవ చరిత్రకు సంబంధించిన విలువైన వస్తువులు ఉన్నాయి. వీటిని చూసినప్పుడు మనం వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటాం. చర్చి నిర్మాణ శైలి కూడా ప్రత్యేకమే. కేరళ సంప్రదాయ గృహ నిర్మాణ శైలిని యూరోపియన్ గోతిక్ శైలితో కలిపి నిర్మించారు. తెల్లని గోడలు, ఎత్తైన గోపురం, విశాలమైన ప్రార్థనా మందిరం ఇవన్నీ కలిసి ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇక్కడ ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతాయి. ప్రత్యేకంగా ఆదివారాల్లో పవిత్ర బలి, బైబిల్ పఠనం, ప్రార్థనలు నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి ప్రార్థనలు చేస్తారు. ఇప్పుడు ఈ చర్చిలో అత్యంత ముఖ్యమైన ఉత్సవం గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జూలై 3న సెయింట్ థామస్ ఫీస్ట్ ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ రోజు సెయింట్ థామస్ జ్ఞాపకార్థం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఉత్సవం ముందు కొన్ని రోజుల పాటు నోవెనా ప్రార్థనలు జరుగుతాయి. చర్చిలో ప్రత్యేక అలంకరణలు చేస్తారు. పూలతో, లైట్లతో చర్చిని అందంగా తీర్చిదిద్దుతారు. ఉత్సవం రోజున ఉదయం పవిత్ర మాస్ నిర్వహిస్తారు. బైబిల్ వచనాలు చదవబడతాయి. భక్తులు కలిసి గీతాలు పాడుతారు. ప్రార్థనల తర్వాత సెయింట్ థామస్ విగ్రహాన్ని ప్రత్యేక ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఆ ఊరేగింపు సమయంలో భక్తులు దీపాలు పట్టుకుని ప్రార్థనలు చేస్తారు. చుట్టూ భక్తి గీతాలు వినిపిస్తాయి. ఆ వాతావరణం ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఈ చర్చిని దర్శిస్తే విశ్వాసం బలపడుతుందని, కుటుంబ శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం. చాలామంది తమ కోరికలు నెరవేరిన తరువాత కృతజ్ఞతగా మళ్ళీ ఇక్కడికి వస్తారు. పళయూర్ సెయింట్ థామస్ చర్చి కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు. ఇది భారతదేశ క్రైస్తవ చరిత్రకు జీవంతమైన సాక్ష్యం. సంవత్సరాల తరబడి నిలిచిన విశ్వాసానికి ప్రతీక. భారతదేశంలో క్రైస్తవ ధర్మం ఎంత పురాతనమో, ఎంత బలంగా వేర్లు పాతుకుందో ఈ చర్చి మనకు తెలియజేస్తుంది. ఇదే భారతదేశంలోని 6వ అతి ప్రాచీన క్రైస్తవ క్షేత్రాలలో ఒకటిగా గుర్తించబడిన పళయూర్ సెయింట్ థామస్ చర్చి. చర్చ్లోని పాత గోడలు శతాబ్దాల చరిత్రను చెబుతున్నాయి. ప్రతి రాయి ఒక సాక్ష్యం, ప్రతి మూలలో ఒక కథ దాగి ఉంది. సాయంత్రం దీపాలు వెలిగించబడుతున్నాయి. భక్తుల ముఖాల్లో ఆధ్యాత్మిక కాంతి కనిపిస్తుంది. ఒకే స్వరంలో ప్రార్థన గంభీరంగా వినిపిస్తుంది. చర్చ్ ప్రాంగణంలో ఉన్న క్రూసు ముందు భక్తులు మోకాళ్లపై కూర్చుంటారు. అది విశ్వాసానికి చిహ్నం. అది ఆశకు ప్రతీక. వార్షిక పండుగ రోజున చర్చ్ అలంకరించబడుతుంది. బెల్స్ మోగుతాయి. సంగీతం గంభీరంగా వినిపిస్తుంది. భక్తులు దీపాలు పట్టుకుని ఊరేగింపులో పాల్గొంటారు. వీధులన్నీ ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతాయి. కుటుంబాలు కలిసి ప్రార్థిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు విశ్వాసం నేర్పిస్తున్నారు. ఇక్కడ ప్రార్థించిన వారికి జరిగిన అద్భుతాలు ప్రజల నమ్మకాన్ని మరింత బలపరుస్తాయి. వైద్యం సాధ్యం కాని సమస్యలు కూడా పరిష్కారమయ్యాయని విశ్వాసం. ప్రభాత వేళ మాస్ ప్రారంభమవుతుంది. పూజారి ఆశీర్వాదం ఇస్తారు. భక్తుల గుండెల్లో శాంతి నిండుతుంది. చర్చ్లోని పురాతన శాసనాలు చరిత్రకు సాక్ష్యాలు. వాటి అక్షరాల్లో విశ్వాసం జీవిస్తుంది. యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పేదలకు సహాయం చేస్తారు. ప్రేమను పంచుతారు. రాత్రి చర్చ్ నిశ్శబ్దంగా ఉంటుంది. కొద్దిమంది భక్తులు మౌనంగా ప్రార్థిస్తున్నారు. దేవుని సమక్షంలో ప్రశాంతత అనుభవిస్తారు. పళయూర్ సెయింట్ థామస్ చర్చి కేవలం ఒక భవనం కాదు.
అది విశ్వాసానికి నిలయము. అది ఆశ యొక్క దీపస్తంభం. ఈ పవిత్ర స్థలం ప్రతి భక్తుడి హృదయంలో శాశ్వతంగా నిలుస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.